రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడే వాళ్ళకి ఓటేయండి. జగన్ కేవలం సంక్షేమం మీద ఫోకస్ పెట్టారు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టలేదు. నా మద్దతు ఎన్డీఏ కూటమికే, లోక్సత్తా మద్దతు ఎన్డీఏ కూటమికే అని జయప్రకాష్ నారాయణ అన్నారు. సో దాన్ని ఎలా చూస్తున్నారు సార్? ఎందుకని ఇంత సడన్గా మారిపోయారు? సడన్గా డెసిషన్ ఎందుకు చెప్పారు తను? లోక్సత్తా అంటే ప్రజాస్వామ్యం, వాస్తవంగా డెమోక్రసీ సత్తా అంటే వాళ్ళు హిందీలో అలా అంటుంటారు. ఆయన అందుకని ఆ పేరు పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీని బలపరచడానికైనా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంది. జయప్రకాష్ నారాయణ సాధారణంగా పార్టీలకు అతీతంగా మాట్లాడదాం, రాజకీయాలకు అతీతంగా మాట్లాడదాం, నిజాయితీగా మాట్లాడుతుందాం ఇలా అంటూ ఉంటారు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయన నిన్న నిజాలు నిజాయితీలు వీటితో ఈ ప్రకటన చేశారని ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే జగన్ పద్ధతి సరికాదు, సంక్షేమం చాలదు ఆయన చెప్పడం ఆయన ఇష్టం, అది దట్స్ ఓకే. అసలు సంక్షేమమే కాదు, ఉచితంగా పంచిపెట్టడం ఇలా విమర్శలు కూడా ఒకప్పుడు ఉండేవి. లేవిడీలు అనే ప్రధాని మోదీ కూడా ఒకసారి అన్నారు, తర్వాత అవన్నీ మార్చుకున్నారు. ఇప్పుడు సంక్షేమం పంచిపెట్టడం అన్నదాన్ని పక్కన పెట్టి సంపద సృష్టించి పంచాలి ఇట్లాంటివి వచ్చారు. ఓకే, ఈ దేశంలో కార్పొరేట్లకు ఒక బడ్జెట్లో 15 లక్షల కోట్లు అలా ఇస్తుంటే వాళ్ళకే రేవులు, వాళ్ళకే గనులు, వాళ్ళకే విమానాశ్రయాలు అన్నీ కట్టబెడుతుంటే అదేమి పంచిపెట్టడం కదా, అదేమో డెవలప్మెంట్ అభివృద్ధి ఏమి ఇట్లా చెప్తుంటారు. సో సంక్షేమ పథకాలను అభివృద్ధిని సమతుల్యం చేయాలనేది నిజమే. కానీ అభివృద్ధి అంటే కూడా మళ్ళీ ఎవరి అభివృద్ధి, ఏ అభివృద్ధి అని, ఉత్పత్తి అభివృద్ధి, ఉపాధి అభివృద్ధి, ప్రజల ఆరోగ్య అభివృద్ధి, వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతల అభివృద్ధి, ఇది జరగాలి కదా. ఆర్థిక సమతాభివృద్ధి ఇవి జరగాలి. కాబట్టి కార్పొరేట్ అభివృద్ధి చాలా పెద్దది, ఇన్వెస్టర్లు ఇదే ప్రపంచం అనుకోవటం అది కూడా అవాస్తవమే. ఏదైనా నరేంద్ర మోదీ హయాంలో దేశం 1.5 కోట్ల అప్పులో కూరుకుపోయింది అని ఫిగర్స్ చెప్తుంటే, అలాగే జీడిపి అభివృద్ధి ఎంత జరిగిందంటే 7% అని, లేకపోతే 7.4, లేకపోతే 6కు తగ్గిపోయి కరోనా తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు 8.4 అవునా కాదా, అసలు ఆర్థిక సంస్థల లెక్కలు తప్పు, ఇట్లాంటి ఇన్ని తర్జన భర్జనలు జరుగుతుంటే అదేదో దేశం నిజంగా నరేంద్ర మోదీ హయాంలో దూసుకుపోతున్నట్టుగా మేధావి అయినటువంటి వాళ్ళు, మేధావిగా పేరు పొందిన మాజీ ఐఏఎస్ అధికారులు, జేపీ లాంటి వాళ్ళు ఎలా భావిస్తున్నారో తెలియదు. మరి ఆంధ్రప్రదేశ్ అప్పు అనేది తప్పు అని ఇంతగా మాట్లాడుతుంటే మరి అప్పుడు 1.5 కోట్ల అప్పు ఎందుకు అవసరమైంది, నిజంగా దూసుకుపోతుంటే ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. ఇంకా రెండోది, ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం ఈ రెండే. భారతదేశంలో ప్రజలందరూ భిన్న మతాలు, భిన్న జాతులు, సంస్కృతులు, విశ్వాసాలు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఇవన్నీ ఉన్న చోట అక్కడ ఆర్థిక సమానత్వంతో పాటు ఈ సామాజిక సాంస్కృతిక సమానత్వం కూడా ఉంటే కానీ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. ఈరోజు హిందువులో వ్యాసం రాస్తున్నారు, జనాభాలో పైన 1% మందికి వాళ్ళ ఆదాయం బ్రిటిష్ వాళ్ళ కాలంలో కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది అని. దేశాభివృద్ధి కాదు, ఈ 1% అభివృద్ధి, అంటే 99% లేదు. మరి ఇది నిజమైన అభివృద్ధి అని ఎలా భావిస్తున్నారు ఒకటి. రెండోది, మతాల పరంగా చూస్తే ఈ సమయంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం తెచ్చి పౌరసత్వం విషయంలో ముస్లింలకు ఇతరులకు మధ్యలో తేడా పాటించాలి అని ప్రధాని స్వయంగా మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఎలా దాన్ని ప్రజాస్వామ్యం అంటామనే సందేహం కూడా కలుగుతుంది, లౌకికత్వం లేకుండా. ఈ అంశాలు ఏవి పట్టనట్టుగా మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది. నేను ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్గా ఇంకో విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్కు ఈక్విటీ డెవలప్మెంట్లో సమానత్వం రావాలి అంటే కనుక సమన్యాయం, అప్పుడు చెప్పిన స్లోగన్, సమన్యాయం జరగాలంటే ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టం అప్పుడు పెట్టారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇమ్మని వెంకయ్య నాయుడు అడిగారు. ఇంక అదంతా గతం, ఆ 10 ఏళ్ళు అయిపోవచ్చు, ఇంకా 2-3 వారాల్లో ఆ 10 ఏళ్ళ సమయం కూడా అయిపోతుంది, 2-3 నెలల్లో. మరి అది ఇవ్వలేదు. ఇవేమీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోయింది, రాజధాని కట్టాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిరంతరాయంగా నిధులు ఇవ్వాలి, పోలవరం ప్రాజెక్టును జాతీయ హోదా ఇచ్చి పూర్తి చేయాలి, ఇలా 5 అంశాలు కూడా అందులో పెట్టారు. ఒక ఉక్కు ఫ్యాక్టరీ కడపలో దాన్ని పరిశీలించాలని. ఉక్కు ఫ్యాక్టరీ కట్టలేదు కానీ ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించే కార్యక్రమం అక్కడ చేశారు. రామాయపట్నం రేవ్ అనేది ఇప్పటివరకు ఏం రాలేదు. అంటే ఉపాధి కోసం, ఉత్పత్తి కోసం ఏ అంశాలు విభజన చట్టంలో ఉద్దేశించారో అందులో ఒక్కటి కూడా అమలు కాలేదు.
మరి ఇవేమీ కాకుండా మోదీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుందని ఆయన ఎలా భావిస్తున్నారు? అలాగే చాలా విజనరీ లీడర్ అని చెప్పే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటి 5 ఏళ్ళు ఉన్నప్పుడు శంకుస్థాపన అమరావతిని గుర్తించింది చంద్రబాబు నాయుడు, శంకుస్థాపన చేసింది నరేంద్ర మోదీ. వాళ్ళిద్దరూ 4 ఏళ్ల పాటు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో రాష్ట్రంలో కూడా. ఉన్న తర్వాత అమరావతిని అర్ధంతరంగా అక్కడే వదిలేసి ఆయన దిగిపోయారు. అది తప్పు, అసలు కేంద్రం సహాయం చేయలేదు. నరేంద్ర మోదీని చాలా విపరీతమైన విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు. నేను ఆ విమర్శలను తప్పుపట్టట్లేదు, స్వాగతించాను. ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నాను. కొంతమంది వైసీపీ నాయకులు అవన్నీ గుర్తు చేసి అప్పుడు మీరు విమర్శించారు, ఇప్పుడు విమర్శించట్లేదా అంటుంటారు. అప్పుడు చేసిన నిజంగా ప్రశ్న వేరు, కానీ విమర్శించడంలో ఏం తప్పులేదు. నా ప్రశ్న అంతా ఏమంటే, చంద్రబాబు నాయుడు ఆ రోజు విమర్శ చేసింది చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ తర్వాత ఏమన్నా మార్పు వచ్చిందా? ఆయన విమర్శ ఏముంది? ఆ విమర్శలు ఏమన్నా దిద్దుకున్నారా? ఇవేమీ జరగకుండా పోనీ గతం గతహ అని వదిలేద్దాం. మొన్న చిలకలూరుపేట సభలో మొదటిసారి ప్రధాని మోదీ వచ్చి పాల్గొన్నారు, ఉమ్మడి సభలో ఎన్డీఏ. ఆ సభలో ఏమైనా చెప్పాడు ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి? ఇది పలానా చేయబోతున్నాము, గత 10 ఏళ్లలో ఎలా చేసామో ఇక ముందు కూడా చేస్తామని వాళ్ళు ఉమ్మడి ప్రకటనలో రాశారు. మరి ఇందులో అభివృద్ధి ఎక్కడ కనిపించింది జేపీ గారికి? అంటే మత సామరస్యం, లౌకికతత్వం ప్రశ్న లేదు. జాతీయ స్థాయిలో అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో హామీలు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఇవేమీ రాలేదు. ఇవేమీ రాకుండా జగన్ మీద విమర్శలు ఓకే, సంక్షేమం చాలదు ఇంకా కావాలనే కదా, సంక్షేమం తప్పు అని మీరు కూడా ఏం చెప్పట్లేదు కదా. కాబట్టి అటువంటిప్పుడు దానికి ఎలా సమర్థన అంటే, ఈ రీజనింగ్ ఇస్తున్న వివరణ లేదా సమర్థన చాలా చాలా అసంబద్ధంగా ఉంది. నేను బలపరుస్తాను, నేను మోదీకి అంటే ఇష్టం, చంద్రబాబు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ కూడా కలిశారు, జై మోడీ జై బాబు అంటే మీ ఇష్టం. కానీ అదేదో అభివృద్ధి కోసం అని వాళ్ళేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తు పెట్టుకున్నామంటారు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మోదీ మాట్లాడు, వీళ్ళు అడగరు. ఆ ప్రయోజనాల్లో ఏమేమి ఉన్నాయి? నేను చర్చలు వాటిలో వాళ్ళు అడగలేదు, ఆయన చెప్పలేదు, మీరు అడగలేదంటే మేం కాదు కదా అడగాల్సింది, ప్రభుత్వం కదా అంటారు. ప్రభుత్వం అడగాలి నిజమే, కొన్ని ప్రభుత్వం అడగలేదు అనుకుందాం, వాళ్ళు మేము అడుగుతున్నామని వాళ్ళు అంటారు. అడగలేదు అనుకుందాము, ప్రభుత్వం విఫలమైన చోట ప్రతిపక్షం ఆ పని చేయాలి కదా. కాబట్టి అన్ని చోట్ల వైఫల్యం కనబడుతుంటే ఇక్కడ జేపీకి అభివృద్ధి ఎక్కడ కనపడింది? అభివృద్ధి కోసం బలపరుస్తున్నానని మతతత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోదీ అంటేనే అభివృద్ధికి ప్రతిరూపం అన్న పద్ధతిలో ఆయన ఎలా మాట్లాడుతున్నారు? ఇది ఇందులో నిజాయితీ ఉందా నిజంగా? అది నా ప్రశ్న. చాలా ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితి. సో అభివృద్ధికి ఇచ్చేటువంటి నిదర్శనం అనేది, నిర్వచనం అనేది ఎలా ఉంటుంది సార్? సంక్షేమము అభివృద్ధి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తేనే దేశం ముందుకెళ్తుంది, రాష్ట్రం ముందుకెళ్తుంది అన్నప్పుడు అభివృద్ధి మీద ఫోకస్ పెట్టట్లేదు, అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం జరగాలంటారు? ఇప్పుడు సంక్షేమం విషయంలోనే వీళ్ళకు స్పష్టత లేదు. చాలా కాలం ఆ పథకాలను ఎద్దేవా చేశారు, పంచిపెట్టడం అన్నారు, లేకపోతే పేదరికాన్ని పంచిపెట్టడం రకరకాలుగా అన్నారు. కానీ తప్పకుండా కొంత సంక్షేమం అవసరం. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్న సమాజంలో ప్రభుత్వ రంగం ఉపసంహరణకు గురైపోయి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు ఈ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్కు కొంత ప్రభుత్వ చేయూత అవసరం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది దీనికి అవసరమని ఎవరో సోషలిస్టులు కమ్యూనిస్టులు కాదు, ప్రపంచ బ్యాంకు స్వయంగా చెప్పిన సిద్ధాంతం. దీనికి మహారాజా పోషకురాలు లాంటి ఆ డీబీటీ అనేది ఇక్కడ అమలు జరుగుతుంది. వాస్తవానికి ఆ పథకాలు వాటి వల్ల చేరే దాంట్లో చిన్న చిన్న విమర్శలు ఎవరికైనా ఉండొచ్చు, కానీ అది కొంత పెద్ద ఎత్తున జరుగుతుంది అనే దాన్ని ఎవరు కాదంటలేదు, ఆపమని కూడా వీళ్ళేం చెప్పట్లేదు. కానీ ఇంకా సమతుల్యత అనేది ఎవరు ఎక్కడ నిర్ణయిస్తారు? ఇప్పుడు ఉదాహరణకు ఒక పెద్ద ఉన్న ఫలాన్ని దాన్ని అప్పగిస్తే, ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమలు జరుగుతుంది, దానికి అప్పు ఉంటే అప్పు కాదు తీర్చి లేదా చేసే బదులు దాన్ని తీసుకెళ్ళి జిందాల్కో ఎవరికో అప్పగిద్దామంటే అది ఏమి సమతుల్యత? అది అభివృద్ధి? అది ఉపాధి వస్తుందా? సంపద పెరుగుతుందా దేశానికి? ఏమవుతుంది? దాని గురించి ఏం మాట్లాడలేదు మీరు. మిగతా విషయాలు పక్కన పెట్టి పోలవరం కానీ ప్రత్యేక ఒక ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలన్నీ దేశవ్యాప్త సమస్యలు అలా ఉంచి ఇవన్నీ ఉపాధి పెంచడానికే నిజానికి ఉద్దేశించబడ్డాయి. వెనుకబడిన ప్రాంతాల మధ్య కాస్త సమతుల్యత తీసుకురావడానికి, ఇప్పటికే ఒకసారి విభజనకు గురైన ఈ రాష్ట్రంలో మళ్ళీ వికేంద్రీకరణ రావడానికి అందుకోసం ఉద్దేశించబడినాయి. అవేవి అమలు చేయలేదా కేంద్ర ప్రభుత్వం? మరి మీరు అభివృద్ధి వచ్చిందని మీరు ఎలా చెప్తున్నారు? ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్, ఈ కూటమిలో సభ్యుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిగా
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిపారు ప్రత్యేక హోదా కోసం. అప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీకి జయప్రకాష్ నారాయణనే ఒక చైర్మన్గానో కన్వీనర్గానో పెట్టారు. ఈయన దాని మీద బోలెడు బధనం చేసి ఒక 70,000 కోట్లు ఎన్నో రాష్ట్రానికి రావాలని ఒక లెక్క ఇచ్చారు. కేంద్రం తరఫున రావాలి, దీనికి ఏదో ఉజ్జాయింపుగా అవి వచ్చాయా, అవి రావాలి అని ఆ రోజు మీరే స్వయంగా కూర్చొని లెక్కేశారు కదా. అవి ఇవేమీ జరగకుండా అభివృద్ధి అయిన దానికి దాఖలాలు ఎక్కడున్నాయి? అసలు కాలేదు, వాటిని తొక్కిపట్టారు, వివక్ష చూపించారు, రాష్ట్రానికి అన్యాయం చేశారనే కదా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు హయాంలో సరిగ్గా జరగలేదని వైసీపీ వాళ్ళు విమర్శిస్తారు, వైసీపీ వాళ్ళు చేయలేదని మీరు అంటారు. కానీ ఏదైనా ఇక్కడ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ అభివృద్ధికి ప్రతిరూపాలు అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ ఇక్కడ కనిపిస్తుంది. దేన్ని ఆయన చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడేవో లెక్కలు చెప్పొచ్చు, అది వేరే విషయం. ఇంకా మూడోది, అసలు మత సామరస్యం, లౌకిక తత్వం, కలిసి ఉండడం, సహజీవనం లేకుండా ప్రజాస్వామ్యం కానీ ప్రగతి కానీ సాధ్యమవుతాయా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పారు జేపీ. ఎందుకంటే ఆయనది మోస్ట్లీ నేను చూసినంతలో కార్పొరేట్ అవుట్లుక్ చాలా ఎక్కువ. రైతాంగం ఆందోళన చేసి దాని మీద నిర్బంధం ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా కూడా అదొక చర్చ అయితే, నల్ల చట్టాలు అవన్నీ రైతులతో ప్రభుత్వం ఒప్పందానికి ఏదో ఉత్తుత్త కంటి తుడుపు ఒప్పందానికి వస్తే ఆ ఒప్పందాన్ని కూడా ఆయన దాడి చేస్తారు. రైతులకు లొంగిపోయింది, ఓట్ బ్యాంక్ రాజకీయాలు అని. మోర్ లాయల్ దెన్ ది కింగ్ అన్నాను నేను. రాజు కంటే మించిన రాజభక్తితో కార్పొరేట్లను చేయటం తప్ప ఇంకోటి ఎప్పుడు చెప్తుంటాడు ఏమని అంటే, కార్పొరేట్లను ద్రోహుల్లాగా చూస్తున్నారు, కార్పొరేట్లను దొంగల్లాగా చూస్తున్నారు. మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, మీరు ఎప్పుడన్నా ఎవరన్నా కార్పొరేట్లను దొంగలంటే మీరు విన్నారా? ఇప్పుడు వాళ్ళ లాభాలు, వాళ్ళ పన్నులు, లేకపోతే వాళ్ళ కొన్ని వ్యవహారాలు, ముడుపులు ఇలాంటివి చర్చకు వస్తాయేమో, కానీ కంపెనీలను కార్పొరేట్లను ద్వేషించండి అని ఎవ్వరు చెప్పలేదు. కమ్యూనిస్టులు కూడా ఎప్పుడు చెప్పలేదు, కార్మిక సంఘాలు కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎకానమీ వస్తుంది, రావాలి, కాకపోతే కార్మికుల హక్కులు, ఉద్యోగులు, వాళ్ళ ఉద్యోగ భద్రత, మరింత పథకాలు ఇలాంటివి అడుగుతారు. మరి ఎందుకు ఈ లేనిపోని వక్రీకరణ ప్రజా ఉద్యమాల మీద, సంఘాల మీద చేస్తూ పిఎఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కోసం వాళ్ళు ఆందోళన చేశారు, చేస్తున్నారు. ఇప్పటికీ ఎవరు ఇచ్చింది లేదు. మధ్య మార్గంగా జీపీఎఫ్ అని జగన్ అన్నారు, ఇంకొకటి అన్నారు, నడుస్తుంది. ఉద్యోగులు లేదు, వాళ్ళు దీనికోసం ఉన్నది కాపాడుకోవడం అనేది మానవ సమాజంలో ప్రాథమికమైన లక్షణం. అది అసలు ఇది చేస్తే దేశం ఇంతకంటే దివాలా ఎత్తే పరిస్థితి ఉండదు అని ఆయన దాని మీద దాడి చేస్తారు. కార్పొరేట్లకు ఇచ్చే లక్షల కోట్ల రూపాయల గురించి ఏ రోజు, ప్రైవేటీకరణ గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. సో జేపీ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి? జేపీ అనే కాదు, జేపీ తరహా అభివృద్ధి అనేది రామణ మంత్రజపం. అదేమన్నా ప్రజలతో సంబంధం లేని, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టుగా, దేశం అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధే కదా. అది ఎక్కడుంది ఇక్కడ? కాబట్టి నేనేదో అభివృద్ధి కోసం చేస్తున్నాను అని చెప్పడం, మీరు చేస్తున్న దానికి ఒక పొసగని, అతకని సమర్థన తప్ప, వాదన తప్ప అందులో అణువంతైనా కానీ వాస్తవం లేదు. అనుభవాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. పోనీ మీ అవన్నీ అదే అనుకుంటే ఆ పనైనా చేస్తున్నారంటే, నరేంద్ర మోదీ చిలకలూరుపేట సభలో మొదటిసారి పాల్గొన్నప్పుడు ఆయన జగన్ను ఓడించమని చెప్పలేదు, చంద్రబాబును గెలిపించమని చెప్పలేదు. అంటే ఎన్డీఏ తరఫున వచ్చినటువంటి అధినేత, దేశాధినేత కూడా ఆయనేమి జగన్ ప్రభుత్వాన్ని దించండి, చంద్రబాబును గెలిపించండి అని ఏం చెప్పలేదే. మీరు మోదీ చెప్పని గొప్ప అభివృద్ధి ఎలా చూస్తున్నారు ఇక్కడ? అంటే ఇందులో మిస్ మ్యాచ్ బిట్వీన్ హిజ్ వర్డ్స్ అండ్ యాక్చువాలిటీస్. సో ఇక్కడే ఇంకొక మాట కూడా చెప్పారు సార్. ఇప్పుడు నేను ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి అని అంటే నా మీద ఒక కులముద్ర వేస్తారు, అయినప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నేను డెసిషన్ తీసుకున్నాను అనే మాట. రాష్ట్ర ప్రజలను అవమానించటమే ఇది. రాష్ట్ర ప్రజలు, ఓటర్లు, లేదా విమర్శకులు, మీడియా వాళ్ళు అంత మూర్ఖులు, అంత అనాగరికులు కాదు. నిజంగా కులతత్వం ఎక్కువగానే ఉంది. ఆ కులతత్వాన్ని తెచ్చింది రాజకీయ పార్టీలు, స్వార్థపర శక్తులు, తమ పెత్తనం చేయాలనుకునే వాళ్ళు తప్ప మామూలు ప్రజలు వాళ్ళకేమి కులం, వాళ్ళకి మీరు పులి మీదే కానీ వాళ్ళకేం లేదు. మతములన్నీ మార్చిపోవు, నువ్వు జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని చెప్పినవాడు గురజాడ అప్పారు. అలాగే ఉర్వివారికి నెలను ఒక కంచము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చేయి పెట్టి తగనెమ్మ చెప్పరో విశ్వదాభిరామ వినురవేమ అని వేమన ఎప్పుడో చెప్పాడు.
అది కోరుకున్నారు. కానీ ఆయన చాలా తమాషా చెప్తానండి మీకు ఇక్కడ ఒకటి. ఆయన ఇక్కడ ఈ గడ్డ మీద త్రిపురనేని రామస్వామి పుట్టాడు, ఈ గడ్డ మీద గోపరాజు రామచంద్ర అంటే గోరా పుట్టాడు, ఈ గడ్డ మీద తాపీ ధర్మారావు పుట్టాడు. ఇలాంటి గొప్ప మహానుభావ వాళ్ళందరూ కూడా సంస్కర్తలు. వాళ్ళందరూ మానవత్వాన్ని మానవత్వాన్ని బలపరిచి మూఢత్వం వద్దని కోరుకున్నారు, సమాజం కోరుకున్నారు. సనాతన ధర్మం వర్ధిల్లాలి అని చెప్పే బీజేపీని బలపరుస్తూ సంఘ పరివార్ను మోస్తూ మీరు అభివృద్ధి అంటున్నారు. ఎంత వైరుధ్య భరితం అంటే తప్పకుండా కుల మతాలు ఇప్పుడు మాట్లాడితే కాపులని లేకపోతే ఇంకో కులమని ఆ రెండు కులాలని ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? సోషల్ ఇంజనీరింగ్ అని ముద్దు పేరు ఎవరు పెట్టారు? వీటికి ప్రజలు బాధ్యులా? ఎవరు ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నారో తెలుసుకోలేనంత అజ్ఞానంలా ప్రజలు? ఖచ్చితంగా జేపీని రాజకీయంగా విమర్శించడము అది సరికాదు, ఈ దశలో ఇది సరికాదని చెప్పడం తప్ప అంతకుమించి కులం బట్టి దాంతో ఏదో విభేదిస్తారని చెప్పడము, అసలు అలా చెప్పడం నిజంగా ఈయన మద్దతు టీడీపీకి మెయిల్ చేస్తుందా అని కూడా నాకు సందేహం కలుగుతుంది. ఎందుకంటే ఇలా అంటారు అని ముందు తనే ప్రాంప్ట్ చేసినట్టుగా ఉంది. ఎందుకు ఎవరన్నా అన్నప్పుడు ఖండించండి, కానీ మీరు ముందస్తుగా ప్రాంప్టింగ్ తరహాలో ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నేను ఎన్ని విమర్శలు చేశాను, ఇలా చేసినందుకు నన్ను ఇలా అంటారని నాకేం సందేహం లేదు. ఎవడేమంటే ఏముంది అన్నదానికి ఆ సమయంలో ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాం. కానీ ముందు నుంచి ఏదో కాలజ్ఞానంతో ఊహించినట్టు కులజ్ఞానాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావన తేవటం? మన ప్రజలు విశాల హృదయులు. ప్రతివాడికి ఒక కులం ఉంటుంది, ప్రతివాడికి ఒక మతం ఉంటుంది, మతములన్నీ మాసిపోనని చెప్పిన గురజాడప్పారావు కూడా ఇక్కడే పుట్టాడు మహానుభావ. అందుకని కులము పొలియజేసి అని చెప్పిన వేమన ఇక్కడ ఒక 400 ఏళ్ల కిందటే పుట్టాడు మహానుభావ. అందుకని కుల మతాలు వద్దని కోరుకునే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు సహృదయులు. స్వార్థపర శక్తులు ఇప్పుడు దేశంలో మత విభజన తెస్తున్నటువంటి సంఘ పరివారం కూడా అదే విమర్శ ఎదుర్కొంటుంది. మోదీ గారు ఏమన్నారండి? రాహుల్ గాంధీ మేము ఒక శక్తితో పోరాడుతున్నాము అన్నాడు. శక్తి అంటే మాత, శక్తి అంటే దేవత, ఇవన్నీ చెప్పి మీరు ఎంతసేపటికి హిందూ మతాన్ని విమర్శిస్తారు కానీ వేరే మతాల జోలికి పోరు అని ప్రధాని చెప్తున్నారంటే ఏమన్నా ఇందులో ఏమన్నా ఇది సంబద్ధత కానీ ఏదైనా వాస్తవికత ఉందండి? అంటే ప్రధానమంత్రి ఇలా అనకండి అని చెప్పడం ఒకటేమో, ఆయన అన్న ఉద్దేశం వేరే అయితే దాన్ని డైవర్ట్ చేసి వేరే తీసుకొచ్చారు. ఓకే, హిందూ మతాన్ని అంటారంటే అన్ని మతాలను అనమని మీరు చెప్తున్నారా? పోనీ హిందూ మతం తరఫున మాట్లాడదలుచుకుంటే హిందూ మతాన్ని అనొద్దని చెప్పడం వేరు. హిందూ మతాన్ని అంటారని ప్రధానమంత్రి అనడం ఏంటండి? ప్రధానమంత్రి దేశంలో ఉన్న అన్ని మతాలకు ప్రతినిధి, అన్ని జాతులకు, అన్ని రాష్ట్రాలకు, అన్నిటికీ ఆయనే ప్రతినిధి. కాబట్టి ఇవేవి కనబడవు జేపీ గారికి. కులం అంటారు, మతం అంటారు, అదే కదా మీరు. ఆ కారణం వల్లనే నేను వద్దంటున్నా. ఆ కారణం వల్లనే ఒక మతము, అది కూడా సనాతన మతం అంటున్న పార్టీకి మీలాంటి అత్యాధునికమైన అత్యంత విజ్ఞానవంతుడైన అనర్గళ స్ఫురద్ ఏమనాలి జ్ఞానం కలిగిన వాళ్ళంటి వాళ్ళు చేయాల్సింది ఇది సరికాదని. ఇది జగన్కు సమర్థన కూడా కాదు. మీరు జగన్కు వ్యతిరేకంగా లక్షణంగా పోరాడండి, పని చేయండి. మీకు ఓ పార్టీ ఉంది, మీ లోక్సత్తా ఏనాడు గతంలో ఎప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లేదు. కొన్ని రోజులు వామపక్షాలకు దగ్గరే మీరు వామపక్షాలు ఇతర పార్టీలతోనే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి జయప్రకాష్ తన లౌకిక స్వభావాన్ని ప్రజల రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే టీడీపీ జనసేన మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసాము అంటే మొన్న ఏదో చర్చలో చెప్పాను. త్యాగం అయితే చేశారు, రాష్ట్ర ప్రయోజనాలు త్యాగం చేశారు, రాష్ట్రాన్ని త్యాగం చేశారు. అదర్ వేలో జరిగింది తప్పితే నిజంగా మీకేమీ లేదు. ఉంటాను మీరు ఇప్పుడు త్యాగం చేయడానికి మీకేం సీట్లు లేవు కదా. జగన్ ఒకవేళ చేయలేదు, ప్రభుత్వం సరిగ్గా చేయలేదంటే మీరు చేయండి. మీరు వాటిని అసలు అడగనే లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే కనీసం మా ముఖ్యమంత్రి సభలో చదవనన్నా చదివాడు ప్రధాని సమక్షంలో, మీరు అది కూడా చేయలేదు అని వాళ్ళు అంటున్నారు. అందుకని ఇక్కడ బాగలేదు ఆయన పద్ధతి. చాలా ఆశ్చర్యకరంగా, అభ్యంతరకరంగా, నష్టదాయకంగా ఉందని చెప్పాలి. సరిగ్గా ఆయన చెప్పిన కారణాల వల్లనే ఎన్డీఏని కూడా వ్యతిరేకించాల్సి ఉంది, వైసీపీని కూడా వ్యతిరేకించదలిస్తే వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు ఎన్డీఏ, ఇండియా రెండు కూటములు కూడా ఏపీలో ఉన్నాయి. జయప్రకాష్ బీజేపీతో వెళ్ళదలుచుకుంటే దానికి గొప్ప అభివృద్ధి ముద్ర, దానికి గొప్ప దార్శనికత కితాబు ఇవ్వడం అనేది బొత్తిగా చెల్లదు. ప్రజలైతే ఆమోదించండి.
ఇప్పటికి తిరస్కరించారు 2 సార్లు. మోడీ దేశంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రెండోసారి ప్రజలు ఘోరంగా 1% కూడా ఓట్లు ఇవ్వలేదు. మొదటిసారి 4% ఓట్లు ఇచ్చిన ప్రజలు రెండోసారి 1% ఇచ్చారు. అంటే మీకంటే రాష్ట్ర ప్రజలకు, సాధారణ ప్రజలకు అవగాహన లేదు, వాళ్ళకి అవగాహన లేదు. ఎవరికి తెలుసు అండి, ఎవరు అంటుంటాం కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఒక 3% తగ్గించారు. ఇప్పుడు కూడా వాళ్ళు తగ్గి 10 సీట్లకు తెలుగుదేశం పార్టీతో పొత్తేందుకు కుదుర్చుకున్నారు. కాబట్టి ఆలోచించాలి, మనం చెప్పేవి సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయని. రెండోది, విమర్శించే వాళ్ళ మీద ముందుగా కులముద్ర వేయడం కూడా ఒక తప్పు. ముందు విమర్శలను స్వీకరించండి, తర్వాత ఏం చెప్తారో అప్పుడు చెప్పండి. సో మద్దతు లేకుంటే ఎన్డీఏతో మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ కులం ముద్ర తీసుకురావడం ఎందుకంత డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనే క్వశ్చన్ కూడా ఉంది సార్. అంటే 2 కారణాలు ఉండాలి. ఒకటి, తను చేస్తున్నది అంత సంభావ్యత, దాని గురించి ఆయనకే సందేహం ఉండాలి. దీన్ని ప్రజలు ఆమోదించరేమో, తను ఒక విధంగా ప్రజాభీష్టానికి, తర్వాత వాస్తవికతకు, ఎప్పుడైతే మీరు వాస్తవానికి విరుద్ధంగా వ్యవహరిస్తారో, ఎప్పుడైతే మీరు అప్రియమైన విషయాలు, అసత్యాలు, సత్యమైన ఇష్టం లేకపోయినా సత్యం చెప్పడం వేరు, ఒక ప్రతికూలమైన విషయాన్ని, నిజం కాని విషయాన్ని, వాస్తవంగా అనుభవం తిరస్కరించిన విషయాన్ని చెప్పడం వేరు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రగతి సాగడానికి దోహదపడలేదు, అందరూ ఒక అంగీకరించారు కదా. హోదా ఉంటే రాయితీలు వస్తాయి, మీరు చెప్పే కార్పొరేట్లు వచ్చి పెట్టుబడులు ఎక్కువగా పెట్టడానికి కూడా అవకాశం వస్తుంది. మరి అది మీ నోట రాలేదే నిన్న కూడా. మీరు ప్రత్యేక హోదా లాంటి అంశాలు మీరు లెక్క వేసిన, అంటే తన మాటలు తనే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు, అంటే ఇవన్నీ నిజంగా ఒక ఆత్మరక్షణ ముందే. దీన్ని ఆమోదించరు అని ఆయనకు పూర్తిగా తెలుసు అనమాట. ఆమోదించబడని ఒక విషయాన్ని చెప్తున్నారు కాబట్టి అంత సంకోచిస్తూ వాళ్ళు దాడి చేస్తారేమో అని తను ముందే ఎదురు దాడి చేస్తున్నాడు. వాళ్ళు కులముద్ర వేస్తారో లేదో తెలియదు, కానీ తనని ఎవరు విమర్శించినా వాళ్ళ మీద కులముద్ర ఈయన వేస్తున్నాడు అనమాట. అది ఇక్కడ కులాన్ని మర్చిపోతే చాలా మంచిది మనందరం కూడా. థ్యాంక్ యూ సార్.